ఇదంతా చూసి సునంద గారికి అనుమానం వచ్చి మురారికున్న ప్రాబ్లం గురించి అడిగితే ఏం చెప్పగలరు? ఒకవేళ తనకి నిజం తెలిస్తే తను తట్టుకోగలదా? గుండె నిబ్బరం చేసుకోండి ప్రభుగారు. మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మురారికి ఏం జరగకుండా ఆ భగవంతుడే కాపాడుతాడు. నా పరిస్థితి కూడా నీలాగే ఉంది ప్రభు. మురారి ఆరోగ్యం గురించి హారికకి నిజం చెప్పలేను. అలానే దాస్తూ తనని మళ్ళీ మళ్ళీ మోసం చేయలేను. ఒక పక్క మురారి గురించి తలుచుకుంటూ ఇంకో పక్క తన దగ్గర నిజాల్ని దాస్తూ నేను నరకాన్ని అనుభవిస్తున్నాను. ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వడం కోసం ఎంత నొప్పినైనా భరిస్తుంది. కానీ అదే బిడ్డకు చిన్న నొప్పి కలిగినా తను తట్టుకోలేదు, తల్లడిల్లిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఈ నిజాన్ని హారిక సునందల దగ్గర దాచక తప్పదు. పద ప్రభు, మురారిని చూద్దాం. రండి రండి. మురారికి ఇంత చిన్న వయసులో ఇలాంటి కాంప్లికేషన్ ఏంట్రా? అదే ఆ గాయాలవడం అది ప్రభుగారు, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. సునంద, వెళ్ళొస్తా. ప్రభుగారు, కూర్చోండి. ప్రభుగారు, ఈయన డాక్టర్ గోపాల్ గారు, సిటీలోనే ఫేమస్ ఆంకాలజిస్ట్. ఈయనకు మీ బాబు రిపోర్ట్స్ అన్నీ చూపించాను. ఆయన అన్ని స్టడీ చేశారు. చెప్పండి డాక్టర్, మా బాబు పరిస్థితి ఎలా ఉంది? తనకేం ప్రమాదం లేదు కదా? నేను మీ బాబు కేసు మొత్తం స్టడీ చేశాను. ఫస్ట్ స్టేజ్లో ఉంది లుకేమియా. అయినా పసిపిల్లాడు కాబట్టి కొంచెం క్రిటికల్గా ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెంటనే ప్లాన్ చేయాలి. దానికి సంబంధించిన డోనర్స్ని మనం ప్రయత్నించాలి. ఇది వెంటనే జరగాలి. అలాగే డాక్టర్, మీకేది కావాలంటే చేయండి, కానీ నా కొడుకును మాత్రం ఎలాగైనా బ్రతికించండి ప్లీజ్ డాక్టర్. ధైర్యంగా ఉండండి ప్రభు గారు. బాబుని కాపాడడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. హోప్ ఫర్ ద బెస్ట్.
కిరణ్మయ్యి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఉష ఈరోజు హాస్పిటల్కి చెకప్కి వెళ్తా అంది. వెళ్ళిందా లేదా అని కనుక్కుందాం అని ఫోన్ చేస్తూ ఉంటే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఉషా చెకప్కి వెళ్ళేది తన ఫ్రెండ్ సుప్రియ దగ్గరికి కాబట్టి వెళ్ళే ఉంటుందిలే. ఆ, అవును కిరణ్మయ్యి, తరుణ్ వాళ్లకు కోర్టు వాయిదా మళ్ళీ ఎప్పుడుంది? వాయిదాకి రమ్మని కోర్టు నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందా? లేదండి, నోటీస్ ఏం రాలేదు, కానీ ఇంకో వారం రోజుల్లో వాయిదా ఉండొచ్చని తరుణ్ చెప్పాడు. అంతేకాదు, వేరే స్టేట్ ల్యాబొరేటరీలో DNA టెస్ట్ కూడా పూర్తి చేయించారట. అది తెలిసినప్పటినుంచి మురారి హారిక కొడుకని నిజాలు తెలియచేసే సాక్ష్యాలన్నీ మనవైపే ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించి మనందరం నమ్ముతున్నట్టుగా మురారి హారిక కొడుకని కోర్టు తీర్పుతో నిజం బయటపడితే చాలు. మళ్ళీ ఈ ఇల్లు వాడి నవ్వులు వినడానికి సిద్ధమవుతుంది. నువ్వు చెప్పేది కరెక్టే కిరణ్, కానీ ఆ నిజం ఎందుకింత ఆలస్యం అవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఒక్కోసారి కాలం కూడా నిజం కోసం చేసే పోరాటాన్ని ఒక పరీక్షగా మారుస్తుందేమో అనిపిస్తుంది. అవునండి, దేవుడు మనకి పరీక్ష పెట్టి మన ఓపిక పరీక్షిస్తున్నాడా అనిపిస్తోంది. ఉషా, ఈరోజు డాక్టర్ సుప్రియ దగ్గరికి చెకప్ కోసం వెళ్ళావా? రిపోర్ట్స్ ఏమొచ్చాయి? లేదత్తయ్య, వెళ్ళలేదు. రేపు వెళ్తాను. ఏంటమ్మా ఇది? ఈరోజు వెళ్ళడం కంపల్సరీ కదా. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలా? కడుపులో బిడ్డను మోస్తున్న నీకు ఉండాల్సిన బాధ్యత ఇదేనా? అమ్మా, ఉష కావాలని చెకప్కి వెళ్ళలేదు. కావాలని వెళ్ళలేదా? అదేంటుషా, నువ్వింత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నీ హెల్త్ కన్నా ముఖ్యమైన పని ఏముంది? అసలు ఎందుకు వెళ్ళలేదు? నేను చెప్తానమ్మా. హాస్పిటల్లో ఉన్న మురారి పరిస్థితి ఏంటో అర్థం కాని స్టేజ్లో ఉన్నాడు. అందుకే ఈరోజు చెకప్కి వెళ్ళలేదు. కళ్ళ ముందే మురారి అంతలా బాధపడుతుంటే తన చెకప్కి ఎలా వెళ్ళగలుగుతుంది? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? మురారి హాస్పిటల్లో ఉండటం ఏంటి? అసలు ఏం జరిగింది? అవునా, మురారి హాస్పిటల్లో ఉన్నాడు. ఇంట్లో ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడిపోవడంతో విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏంటి బావగారు మీరనేది? మురారి మెట్లపై నుండి పడిపోయాడా? రక్తం ఆగడం లేదా? అవును హారిక. నేను రిపోర్ట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేశాను. బాబుకి వైట్ బ్లడ్ సెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలియకుండా నా బిడ్డ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతుంటే మీరు నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ప్రభు వాళ్ళతో కోర్టు వాయిదా జరుగుతున్న ఈ టైంలో నువ్వక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించి చెప్పలేదక్కా.
నాన్న మురారి, నొప్పి ఎక్కువగా ఉందా? మురారి, ఆకలేస్తుందా నాన్న? అమ్మా, ఇంటికి వెళ్ళిపోదామమ్మా. వెళ్దాం నాన్న, ఖచ్చితంగా వెళ్దాం. నీకు పూర్తిగా నయం కాగానే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న మురారి, నీకు నొప్పి తగ్గిందా? తగ్గింది నాన్న. రా హారిక, చూడు మన మురారి ఇప్పుడు ఎలా అయిపోయాడు. మురారిని ఎంతగానో ప్రేమించిన మనం, మురారి నా కొడుకని నేను, నీ కొడుకని నువ్వు న్యాయస్థానంలో పోరాడుతున్నాం. కానీ ఇప్పుడు వీడి పరిస్థితి ఎలా అయ్యిందో చూసావా? కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలాగా అయ్యావు నాన్నా. ఒకే బిడ్డ కోసం ఇద్దరు తల్లులు కన్నీళ్లు కారుస్తున్నారు. రక్త సంబంధం ఒకరిది, ప్రేమతో పెంచిన బంధం మరొకరిది. కానీ బాధ మాత్రం ఇద్దరికీ ఒకటే. కదిలి విధితో సాగాల బ్రతుకి నలిగే శిలల మిగిలేలా. డాక్టర్, ఇప్పుడు బాబుకి ఎలా ఉంది? మీరు అమ్మని ప్రస్తుతానికి పరిస్థితి మనకంత అనుకూలంగా లేదు. బాబుకేం కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రభు గారు, నిజం చెప్పండి, అసలు మురారికి వచ్చిన సమస్య ఏంటి? డాక్టర్ గారు ఎందుకలా అన్నారు? మురారికి వచ్చింది పెద్ద సమస్యం కాదు హారిక గారు. అనవసరంగా మీరేం కంగారు పడకండి. డాక్టర్ వేరే ఆలోచనలో ఉండి అలా మాట్లాడుంటారు. నేను వెళ్ళొకసారి డాక్టర్తో మాట్లాడొస్తాను. నాకు ఏదో అనుమానం వచ్చి ఇదే మాట తరుణ్ గారిని కూడా అడిగాను. ఆయన కూడా ఇలానే సమాధానం చెప్పారు. నాకెందుకు వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. తరుణ్ మురారిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాడా?
అంటే తరుణ్కి ఈ విషయం ముందే తెలుసా? తెలిసి కూడా నాకు మాట మాత్రమైనా చెప్పలేదే. ఈ విషయం గురించి తరుణ్ తోటి అటు ఇటు తేల్చుకోవాలి. ఓ మై గాడ్, ఇంత చిన్న వయసులో మురారికి లుకేమియా డిసీజ్ అటాక్ అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అవును సుహాసిని గారు, ఆ వార్త విన్నప్పుడు నేను ప్రభు కూడా నమ్మలేకపోయాం. ఇద్దరు తల్లులు ప్రాణంగా ప్రేమిస్తున్న మురారి ప్రాణమే ప్రమాదంలో ఉందని తెలియగానే మా ఇన్నాళ్ల వేదన అరణ్య రోదనవుతుందేమో అని భయమేస్తుంది. ఇద్దరు తల్లులు నాకు కావాలంటూ పోటీ పడుతున్న బిడ్డ కోసం ఆ మృత్యువు కూడా పోటీ పడుతుందేమో అనిపిస్తుంది. సునంద నాకు క్లాస్మేట్ మాత్రమే కాదు, మంచి ఫ్రెండ్ కూడా. తన సున్నిత మనస్తత్వం గురించి నాకు మొదటి నుంచి తెలుసు. తనకి తన వాళ్ళని ప్రేమించటమే తెలుసు. వాళ్ళకేదైనా అయితే తట్టుకోవడం తెలీదు. సునంద ఫ్రెండ్ని కావటం వల్లేనేమో ఈ విషయం తెలిస్తే నేను కూడా బాధపడతానని ప్రభు ఈ విషయం నా దగ్గర దాచాడు. అయినా ఒక పసివాడి జీవితంలో ఇన్ని డిస్టర్బెన్స్ ఏంటో అర్థం కావడం లేదు తరుణ్ గారు. ప్రకృతి సైతం ఆ పసివాణ్ణి ఎందుకింతలా పరీక్షిస్తుందనేది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇది పరీక్ష కాదు సుహాసిని గారు, కాలం మా జీవితాలతో ఆడుతున్న ఆట. ప్రతి మనిషి తన గమ్యం కోసం పరిగెడుతూ ఉంటాడు. కానీ కాలం ఎప్పుడు ఎవరి కాళ్ళకి సంకెళ్ళేస్తుందో తెలీదు. ఒకవేళ ఆ సంకెళ్ళు సంతోషాన్ని బంధించేవైతే ఓర్చుకోవచ్చు. కానీ ఆయుష్నే బలికోరేవైతే ఆ దేవుణ్ణి కూడా నిలదీయాలనిపిస్తుంది. మరిప్పుడేంటి పరిస్థితి? మనం ఇప్పుడు ఎదురు చూడాల్సింది కోర్టు తీర్పు కోసమా లేక ఆ దేవుడి తీర్పు కోసమా? తీర్పు ఎవరిచ్చినా ఏది వచ్చినా తదుపరి పరిణామాలు తలుచుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతుంది సుహాసిని గారు. ఒకవైపు చూస్తే నెక్స్ట్ కోర్టు వాయిదా దగ్గర పడుతుంది. ఇంకోవైపు చూస్తే మురారి అనారోగ్యం. ఇప్పుడు మురారి ఏమో ఏ తల్లి దగ్గర ఉండలేని పరిస్థితి. కోర్టు వాయిదాకి మురారి అనారోగ్యానికి సంబంధం లేదని నాకు తెలుసు. అందువల్ల త్వరలోనే జడ్జిమెంట్ వచ్చేస్తుంది. జడ్జిమెంట్ వచ్చాక కూడా ఏ తల్లి సంతృప్తి పడని విచిత్రమైన పరిస్థితి ఇది. కోర్టులో ఎవరు ఓడినా చివరకు ఎవరూ గెలవలేరు. మురారి నా కన్న కొడుకు అని తెలిసిన సునంద గారికి మురారి మీద ఉన్న ప్రేమను చూశాక, సునంద పంచప్రాణాలు తనే అని తెలిసాక నేను నా కొడుకుని సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కట్టుకున్న భార్యని సైతం చాలా రోజులు మభ్యపెడుతూ వచ్చాను. నిజమనేది ఎవరు దాచినా దాగదన్నట్టు చివరికి హారికకు అసలు నిజం తెలిసిందే. నిజం బయటపడి మురారి తన కన్న కొడుకు అని తెలిసాక హారిక కన్న పేగు కొడుకు కోసం పరితపించిపోయింది. అది కాస్త ఇప్పుడు కోర్టు దాకా వచ్చి తీర్పు కోసం ఎదురు చూసేలా చేస్తుంది. తరుణ్ గారు, మీ మంచితనం గురించి ఇంతకు ముందే ప్రభు ద్వారా విన్నాను. ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఇంత మంచి మనసున్న మనిషి ఉండటం చాలా అరుదు. సునంద గారు మురారి మీద పెంచుకున్న ప్రేమ, మమకారం నా చేత ఇలా చేయించాయి. ఇకపై అన్నీ ఆ భగవంతుడి తీర్పుకే వదిలేస్తున్నాను. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా, అంతం లేని
సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే డాక్టర్ ఇప్పుడు బాబుకి ఎలా ఉంది? నీడనిచ్చి ప్రస్తుతానికి పరిస్థితి మనకంత అనుకూలంగా లేదు. బాబుకేం కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే. అమ్మా మాకెవ్వరికి తెలియకుండా నువ్వు మురారి గురించి దాస్తున్నా నిజం ఏంటి? కన్న బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు తల్లి వెంటే ఉండాలి, కానీ నువ్వు దాన్ని ఆపాలని చూసావు. అంటే నా అమ్మతనాన్ని అవమానించాలని అనుకున్నావా తరుణ్? నేను అన్న మాటలకి కోపం వస్తే నన్ను చంపేయ్. మురారి గురించి దాస్తున్నా నిజం చెప్పి చంపేయ్. హారిక